హాయ్ ఆల్. ఇప్పుడే మన అమెజాన్ ప్రైమ్లో రీసెంట్గా స్ట్రీమింగ్ వచ్చిన హెడ్స్ ఆఫ్ స్టేట్ అనే మూవీ చూసా. స్టారింగ్ ఇబ్రిస్ ఎల్బా, ప్రియాంక చోప్రా అండ్ జాన్ సీనా అన్నమాట. యాక్చువల్గా ఈ మూవీ వచ్చేసి మనకి యాక్షన్ కామెడీ జానర్ అండ్ రన్ టైం వచ్చేసి మనకి 1 hour 45 minutes అన్నమాట. ఇంతకీ మూవీ ఎలా ఉందంటే బాగుంది, నాకైతే బాగా అనిపించింది. కొంచెం కామెడీ సీన్స్ అండ్ యాక్షన్ అయితే చాలా బాగుంది. వీళ్ళు ఎవ్రీ 15 minutesకి ఒక యాక్షన్ సీన్ పెట్టుకున్నారు, అదైతే భలే ఉంది. కొన్ని అయితే చాలా క్రియేటివ్గా ఉన్నాయన్నమాట. సరే, కమింగ్ టు ద ప్లాట్ ఏంటంటే యాక్చువల్గా మన జాన్ సీనా వచ్చేసి యూఎస్కి ప్రెసిడెంట్ అండ్ ఇబ్రిస్ ఎల్బా వచ్చేసి యూకేకి ప్రైమ్ మినిస్టర్ అనమాట. వీళ్ళిద్దరికి కొంచెం రైవలరీ అనేది ఉంటుంది అనమాట. సో ఒకళ్ళ మాట ఒకళ్ళు ఒప్పుకోలేరు అనమాట. యాక్చువల్గా మన జాన్ సీనా వచ్చేసి ప్రెసిడెంట్ కమ్ యాక్టర్ అనమాట. ఇబ్రిస్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ కమ్ ఒక సోల్జర్ అనమాట. ఇలాగా సో వీళ్ళ ఐడియాలజీస్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఒకళ్ళేమో పబ్లిసిటీ చుట్టూ తిరిగితే ఇంకొకళ్ళు మాత్రం జస్ట్ పని అవ్వాలి అనే టైప్ అనమాట. అప్పుడు ఒక ఇన్సిడెంట్ ఏమవుతుందంటే ఎనిమి వీళ్ళిద్దరిని కలిపి చంపేయాలనుకుంటారు అనమాట. ఆ టైంలో వీళ్ళిద్దరు కలిసి ఎస్కేప్ అవుతారు. ఒక సర్వైవల్ అడ్వెంచర్లో వెళ్తుంది. ఎలా హెల్ప్ చేసుకున్నారు, ఆ సిచ్యువేషన్ నుంచి వీళ్ళు ఎలా బయటపడ్డారు అండ్ లాస్ట్కి ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుని వాళ్ళ ఐడియాలజీస్ కూడా షేర్ చేసుకుని ఒకళ్ళ కంట్రీస్ని ఒకళ్ళు అలయన్సెస్ కింద మార్చుకుంటారు అనమాట. ఇది మనకి సినిమా. ఈ మూవీలో పాజిటివ్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్షన్ సీన్స్ మాట. యాక్షన్ సీన్స్ అండ్ వాటి కొరియోగ్రఫీ అనేది చాలా బాగుంది. మనకి 15 minutesకి ఒకసారి ఒక యాక్షన్ సీన్ అనేది పెట్టుకున్నారు, అవైతే బాగున్నాయి. ఎస్పెషల్లీ నాకైతే ఒకటి చాలా బాగా నచ్చింది. సేఫ్ హౌస్లో ఒక యాక్షన్ సీన్ ఉంటుంది అనమాట. దాంట్లో మన బాయ్స్ సిరీస్లో వచ్చే హీరో కూడా ఉంటాడు. అదైతే పీక్స్ అసలు. దాని కొరియోగ్రఫీ అండ్ యాక్షన్ సీన్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఇంకొకటి, దీంట్లో మనకి ప్రియాంక చోప్రా గెస్ట్ రోల్ కింద ఉంది. తన క్యారెక్టర్ అనేది బాగుంది. కొన్ని చోట్ల తనకి కూడా మంచి యాక్షన్ సీన్సే డిజైన్ చేశారు, అవి కూడా బాగున్నాయి. తన స్క్రీన్ ప్రజెన్స్ కూడా బాగుందన్నమాట. మంచి రోలే ఇచ్చారు ఈ మూవీలో. ఇంకోటి, మూవీలో సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ మనకి యాక్షన్ సీన్స్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది. విజువల్స్ కూడా చాలా రిచ్గా గ్రాండియర్గా ఉన్నాయన్నమాట. సరే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.